ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగానే అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధిల్లాలని ఆశిస్తూ మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒకవేళ దుఃఖములో, సమస్యలో, బాధలో వేటి గుండా మీరు ప్రయాణిస్తున్నా మాట ఇచ్చిన దేవుడు తప్పక మీ జీవితంలో మాట నెరవేరుస్తారు. అనేక మంది నీ జీవితంలో మాట తప్పి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం మాట తప్పడు. కాబట్టి ఆయన మాట పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించండి. తప్పకుండా మీ జీవితాలు నేను బాగు చేస్తాడు. మీలో ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా తెలియచేయండి. మీ అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. సృష్టికర్త మీ జీవితంలో నూతన సృష్టి చేయబోతున్నారు. విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని కార్యములు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరల తంబూర్లను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు. ఆమేన్. ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ఇక మీదట నిన్ను కట్టిస్తాను, నీవు మరలా తంబుర్లను వాయిస్తావని. అంటే ఇంతవరకు నీ జీవితంలో పడిన స్థితిలో ఉన్నావేమో, కూలిపోయిన స్థితిలో ఉన్నావేమో, పునాదుల నుండి కూడా నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నావేమో. పాడైన నీ పునాదులను తిరిగి దేవుడు కట్టించబోతున్నాడు. ప్రియ సహోదరి, పాడైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి కడతాడైనా. మరలా నీవు సంతోషంగా తంబూరులను వాయిస్తావు. నాట్యము చేయవారితో నీవు కూడా కలిసి నాట్యం చేయబోతున్నావు. అంటే దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ కూలిపోయిన మీ జీవితాలను గురించి, పతనమైపోయిన నీ ఆత్మీయ, శారీరక, ఆర్థిక పరిస్థితులను గురించి వేదన చెందుతున్నావా? ఒకప్పుడు నా జీవితం చాలా బాగుండేది, దుఃఖం అంటే తెలియని, కన్నీరే తెలియని ఆనందకరమైన నా యవ్వన దినాలు ఇదివరకటి సంతోషకరమైన దినముల్లో మరలా వస్తే ఎంత బాగుండును. ఇదివరకు నా భర్త లేక నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము ఎంతో సంతోషంగా ఉండేవారం. తిరిగి అటువంటి దినములు మరలా వస్తే ఎంత బాగుండును. ఇదివరకు ఎంతో ప్రార్థించేదానను, దేవునిలో ఎంతో ఆనందించేవాడను, దేవుని కొరకు నమ్మకంగా జీవించేవాడను, ప్రభు కొరకు ఏదైనా చేయాలనే ఆశ కలిగి ఉండేవాడను, పరిశుద్ధాత్మ సహాయముతో నేను జీవించేదానను. కానీ ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాను, పరిశుద్ధతను కోల్పోయాను, ఆత్మలో దిగజారిపోయాను, ప్రార్థనాత్మను కోల్పోయాను, ప్రార్థనా శక్తిని కోల్పోయాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణను కోల్పోయాను, మోడుబారిన జీవితంలో నేను మారిపోయానని. ఒకవేళ నీ ఆత్మీయ స్థితిని గురించి నువ్వు బాధపడుతున్నావేమో. నీ ఆరోగ్య స్థితిని గురించి, ఇదివరకు నేను ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవాడను, నాకు మరలా అటువంటి ఆరోగ్యవంతమైన జీవితం వస్తే ఎంత బాగుండనని. నీ కుటుంబాన్ని గూర్చి పూర్వదినాలను గుర్తు చేసుకుంటూ, గడిచిన కాలంలో మా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో సంతోషించేవారం, కుటుంబ సమేతంగా ఆయన సన్నిధికి వెళ్ళేవారం. ఇప్పుడు నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, దుఃఖకరమైన పరిస్థితుల్లో నేనున్నాను అని పూర్వదినాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత నీ స్థితిని బట్టి దుఃఖపడుతూ వ్యధ చెందుతూ ఉన్నావా? గతించిపోయిన నా సంతోషకరమైన దినములకి ఎప్పటికీ రావేమో అని నిరాశతో జీవించలేక తప్పదని బరువుగా నీ దినములు గడుపుతున్నావా? నీ జీవితం తిరుగు బాగుపడుతుందనే ఆశను పూర్తిగా వదులుకున్నావా? భయపడద్దు, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును అని. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో
ప్రభు చెప్తూ ఉన్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. వాగ్దానం చేసిన విధంగా నీ జీవితము ఎంత నశించిపోయి ఉన్నా, ఎంతగా పాడైపోయి ఉన్నా, పూర్తిగా కూలిపోయిన స్థితిలో ఉన్నా తిరిగి ప్రభు కట్టగలడు, తిరిగి ఆయన బాగు చేయగలడు. ఎందుకంటే పాడైపోయిన నిన్ను బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. నశించిపోయిన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను తిరిగి కట్టడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. నీవు కోల్పోయిన నీ ఆత్మీయ స్థితిని తిరిగి కడతాడాయన. నీ కుటుంబాన్ని తిరిగి కడతాడాయన. నీ పిల్లల జీవితాలను తిరిగి కడతాడాయన. నీ భార్యను, నీ భర్తను తిరిగి కడతాడాయన. నీ ఆర్థిక పరిస్థితులను తిరిగి కడతాడాయన. నీ కోల్పోయిన ప్రతి పరిస్థితిని తిరిగి తప్పక కడతాడు. కాబట్టి భయపడొద్దు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, ప్రార్థించు, దేవుని సన్నిధిలో పోరాడు. అయ్యా, నా అజ్ఞానం చేత, నా బుద్ధిహీనత చేత నేను ఈ విధంగా చేస్తాను, నన్ను క్షమించు. నా జీవితం పాడైపోవడానికి నేనేనయ్యా కారణం అని ఏదైతే నువ్వు అతిక్రమించావో, ఏదైతే నువ్వు దేవునికి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకొని తెలిసి తెలియని పనులు చేశావో, అహంభావంతో దేవుని చిత్తాన్ని త్రోసివేసి ఏమేమైతే నువ్వు జరిగించావో, నీ ఆత్మీయ, శారీరక, మానసిక పతనానికి కారణమైన నీ యొక్క నిర్లక్ష్యమును, నీ యొక్క అవివేకమును, నీ అతిక్రమమును గుర్చి, దేవా నేను పాపిని అని నీ అతిక్రమ క్రియలను ఒప్పుకుంటే దేవుడు తిరిగి నీ జీవితాన్ని కడతాడు. దేవుడు తిరిగి నీ జీవితాన్ని కడతాడు. నీ జీవితంలో తిరిగి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంతగా నీ జీవితం పాడైపోయినా భయపడొద్దు. పునాదులలో నుండి నీ కుటుంబం పాడైపోయినా భయపడొద్దు. పాడైపోయిన నీ కుటుంబాన్ని పునాదుల్లో ఉండి తిరిగి కడతాడు. నీవు చేయాల్సింది ఒక్కటే, అయ్యా నా అతిక్రమ క్రియలను బట్టి నేను పాడైపోయాను, నన్ను క్షమించండి అని హృదయపూర్వకంగా ఈరోజు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. ప్రేమ కలిగిన తండ్రి తప్పక నిన్ను క్షమిస్తాడు. నీ జీవితాన్ని తిరిగి బాగు చేస్తాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా నీదు బాటలో నిలుపుము దేవా, నీతి బాటలో నన్ను నిలుపు దేవా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా నీతి పోరాటాన నీ ప్రజలనెందరినో అపవాది పడద్రోసినే. నిలువలేని అడుగుల్లో నేనుంటే నాకు సహాయం బోలేదు. నిలువలేని అడుగుల్లో నేనుంటే నాకు సహాయం బోలేదు. అయినా ప్రభువా యేసను బండపై నన్ను నిలిపి కాపాడుమా. పునాదులు పాడై పోయినా ప్రాకారాలే కూలిపోయినా. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన మరి ఒక దినమును బట్టి నీకు వందనాలు. ఈరోజు మరల మాతో మాట్లాడారు. పాడైన నీ పరిస్థితులన్నీ తిరిగి కడతాను. పోగొట్టుకున్న నీ సంతోషకరమైన దినాలను తిరిగి నేను దయచేస్తాను. పోగొట్టుకున్న ప్రతి విషయాన్ని తిరిగి నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశారు తండ్రి. నైనా నమ్మిన వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చండి తండ్రి. వారి జీవితాల్లో ఏదైతే పోగొట్టుకున్నారో, ఏ ఏ పరిస్థితులు పడిపోయినట్టుగా వారికి అనిపిస్తున్నాయో ప్రతిదీ కూడా తిరిగి కట్టండి. యేసుని చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. కన్నీటితో ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ఎంతమంది వారి జీవితాన్ని నీ చేతుల్లో పెట్టి పాపముని ఒప్పుకుంటూ, తెలిసి తెలియక చేసిన ప్రతి అతిక్రమమును కూడా ఒప్పుకుంటూ, ఇక మీదట నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తానయ్యా, ఇక మీదట పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నన్ను తిరిగి స్వీకరించండి
ఎంతమంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కరిని స్వీకరించండి పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని అంగీకరించండి అయ్యా. అద్భుతకరంగా వారి జీవితాలను, వారి కుటుంబాలను బాగు చేయండి దేవా. ఆత్మీయంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. ఆరోగ్య విషయంలో పడిపోయిన వారిని తిరిగి బాగు చేయండి. ఆర్థికంగా పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. అప్పు బాధల్లో ఉన్న వారిని తిరిగి లేవనెత్తండి అయ్యా. కుటుంబం అంతా కూలిపోయిన స్థితిలో, బిడ్డల భవిష్యత్తు బాగోలేక కుటుంబం చెదిరిపోయిన స్థితిలో, విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో తిరిగి కట్టండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. కుటుంబ కలతలను బట్టి, ల్యాండ్ ఇష్యూస్ని బట్టి, ఇక వేరే ఏ ఇష్యూస్ని బట్టి అయినా కోర్టు కేసెస్ అనుభవిస్తూ ఉంటే కోర్టు కేసెస్ ఇక ఏ ఇష్యూస్ వల్లైనా కోర్టు కేసెస్ అనుభవిస్తూ ఉంటే న్యాయం జరిగించండి తండ్రి. ప్రతి కోర్టు కేసు నుండి కూడా విడిపించండి. స్థల వివాదాల నుండి విడిపించండి అయ్యా. పొలం వివాదాలను విడిపించండి తండ్రి. ల్యాండ్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఆశ్చర్యకార్యం జరిగించండి. కొనాలనుకుంటే కూడా ఆశ్చర్యకరంగా మీరు ముందుకు నడిపించండి. ఉద్యోగుల సమస్యలతో సతమతమైపోతున్న వారందరికీ నేను ఆ సమస్యలను విడిపించండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. ఉద్యోగాలు లేని వారికి అద్భుతకరంగా చక్కటి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి తండ్రి. వారే ఆశ్చర్యపోయే విధంగా చక్కగా మీరు నిలబెట్టండి జీవితాలను. గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకండి తండ్రి. ఆశ్చర్యకార్యములు జరిగించండి. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితాల్లో చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ కూడా తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. నైనా ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరం అంతా నూతన కార్యములు మీరు జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వెళ్ళే ప్రతి స్థలంలో మీ దూతలను తోడుగా ఉంచి వారికి ముందుగా మీరు వెళ్ళి ప్రతి మార్గమును సరళం చేసి ప్రతి కార్యములు కూడా మీరు సహాయకుడిగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నశించిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని తిరిగి బాగు చేయబోతున్నాడు. పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తి నీ జీవితాన్ని కట్టబోతున్నాడు. నమ్మిన వారందరూ కూడా విశ్వాసంతో ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.